హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే శంషాబాద్లో ఉన్న కాళీ మందిర్కి వచ్చాము. ఈ టెంపుల్ కోల్కతాలో ఉంటుంది, కానీ ఇక్కడ మన హైదరాబాద్లోని శంషాబాద్లో కూడా కట్టారు ఈ గుడిని. మీరు కూడా రండి, వచ్చి విజిట్ చేయండి, చూడండి. ఇక్కడ మనకు చాలా టెంపుల్స్ ఉంటాయి. వ్యూ కూడా చాలా బాగుంటుంది చుట్టుపక్కల మొత్తము. ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, రాధాకృష్ణులు, శివయ్య, ఇంకా మన కాళీమాత కూడా ఉంటుంది ఇక్కడ. వ్యూ అయితే చాలా బాగుంది, ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే చుట్టూ గ్రీనరీ ఉంది, లోపలికి ఉంది. శంషాబాద్ లోపల పల్లెటూరులో ఉంది. ఇటు మొత్తం గోడలకి మంచిగా శ్రీకృష్ణుడి లీలలు అన్నీ బొమ్మల రూపంలో గోడ మీద చిత్రీకరించారండి. చూడండి, ఇది మనకు గుడి. వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి ఒక్కసారి వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. చక్కగా గాలి వస్తుంది మనకి, మొత్తం టోటల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. సేమ్ అసలైతే కోల్కతాలో ఉంది గుడి, కాళీమాత గుడి. దాన్ని మన శంషాబాద్లో కట్టారు సేమ్ అలాగే. గుడి అయితే చాలా బాగుంది, చూసేయండి. చుట్టూ గ్రీనరీ, మంచి గాలి వస్తుంది. ఇక్కడ చాలామంది దర్శనానికి వచ్చారు. ఇది మెయిన్ అమ్మవారి గుడి. చూడండి, అమ్మవారు కాళీమాత అమ్మవారు. టోటల్ వ్యూ అయితే చాలా బాగుంది, కాకపోతే కొంచెం లోపలికి ఉంది గుడి. మనం ఎలాగో కోల్కతా వెళ్ళి దర్శించుకోలేం కాబట్టి ఇక్కడ శంషాబాద్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వివేకానందుడి బొమ్మ కూడా ఉందండి. వీళ్ళందరూ గురువులు కాబట్టి. వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ వ్యూ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. గోడల మీద అన్నీ మనకి శ్రీకృష్ణుడు లీలలు, మహాభారతానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి గోడల మీద. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది దగ్గరే ఉంటుంది టెంపుల్. కోల్కతా అంటే మరీ దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని 5 టెంపుల్స్ ఉంటాయి లోపల. హాయిగా దర్శనం చేసుకొని కొంచెం కూర్చొని మనం ధ్యానం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. అసలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది పక్కనే ఉంది. చూడండి చుట్టూ వ్యూ ఎలా ఉందో. అందరు గోడల మీద ఉన్న బొమ్మల దగ్గర ఫోటోలు దిగుతున్నారు. అక్కడ పక్కనే శివుడి యొక్క కైలాసం కూడా ఉంది, దాన్ని కూడా అక్కడ నిర్మించారు. వెళ్తే అయితే మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. టోటల్ గుడి వ్యూ అండి ఇది, చూసేయండి. ఇది శివుడి యొక్క కైలాసం. ఇక్కడ కూడా చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. చూడండి, ఇది ధ్యాన మందిరం అనుకుంటాను. ఇక్కడ అందరు కూర్చుంటున్నారు. అమ్మవారికి ఎదురుగా ఉంది ఈ మండపం అయితే. ఇక్కడ కూర్చొని అందరూ ధ్యాన ముద్రలో కూర్చొని అమ్మవారిని దర్శించుకోవచ్చు పీస్ఫుల్గా. ఇది కృష్ణుడు కాళీని మీద డ్యాన్స్ చేస్తున్న ఫోటో ఇది. ఎక్కువ ఇక్కడికి నార్త్ ఇండియన్స్ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మనం ఎలాగో మహారాష్ట్ర వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునేంత ఇది లేదు కాబట్టి హాయిగా శంషాబాద్కి వెళ్ళేసి
అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా రావచ్చండి. వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాము. ఈ గుడి వ్యూ మొత్తం 1 సెకండ్లో మళ్ళీ తీసింది ఇది. ఇంకా క్లారిటీ ఎక్కువ ఉంది, చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.